హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు నేను చింత చిగురు పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు పప్పు. చాలామందికి తెలిసే ఉంటుందండి. ఈ సమ్మర్లో అయితే చింత చిగురు చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది కదా, కాబట్టి సింపుల్ మెథడ్లో ఈ చింత చిగురు పప్పును మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ చింత చిగురు పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, చింత చిగురు ఇది 150 గ్రాముల వరకు ఉందండి. దీన్ని ఒక్కసారి మాత్రమే కడగాలి. ఎక్కువసార్లు కడిగారంటే పులుపు అంతా కూడా పోతుంది. అలాగే కందిపప్పు, ఇది కూడా 150 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 10, అలాగే ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాము. పోపు దినుసులు 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఎండుమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్ పడుతుంది, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 7-8 తీసుకోవాలి, కరివేపాకు 1 రెమ్మ, ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను వెడల్పుగా ఉన్నటువంటి పాత్రను తీసుకున్నానండి. అందులో ఈ కందిపప్పును వేసి 2-3 సార్లు శుభ్రంగా నీటితో కడిగి పెట్టుకోవాలి. ఈ చింత చిగురు పప్పును మనం కుక్కర్లో కాకుండా ఈ విధంగా పాత్రలో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, కందిపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో పసుపు, కారం కూడా వేయాలి. ఇందులో టమాటా వేయరండి. ఆల్రెడీ చింత చిగురులో బాగా పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా టమాటా వేయట్లేదు. అలాగే చింతపండు కూడా వేయట్లేదు. కారం, పసుపు వేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ కందిపప్పు సుమారుగా 70% వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మనం చింత చిగురుని యాడ్ చేయాలి. కొన్ని నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూద్దాము. మధ్య మధ్యలో ఈ విధంగా కలియబెట్టుకుంటూ కందిపప్పు ఎంతవరకు ఉడికిందని చూసుకుంటూ ఉండాలి. కొన్ని నిమిషాల తర్వాత చూస్తే కందిపప్పు చాలా వరకు ఉడికిపోయి ఉంటుంది. 80% వరకు ఉడికిపోయిందండి ఇక్కడ. ఇప్పుడు చింత చిగురును వేసి ఉడికించాలి మరొక 4-5 నిమిషాల పాటు. చింత చిగురును ముందే ఉడికించకూడదండి, మరీ మెత్తగా ఉడికిపోతుంది. చివర్లో ఉడికించాలి, ఇది మాత్రం మర్చిపోదండి. ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. 4-5 నిమిషాల తర్వాత చూస్తే చింత చిగురు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. కందిపప్పు కూడా బాగా ఉడికింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పునంతా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఈ పప్పు అంతా కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా పలుకులుగా మ్యాష్ చేసుకోండి, అలా అయితే బాగుంటుంది పప్పు. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. దీనికి పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక తట్క ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. పోపు దినుసులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది పప్పుకి. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను. ఈ పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత చివరిలో కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ పోపు అంతా కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని అంతా కూడా మనము ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పు మిశ్రమంలో వేసేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలామంది తెలిసే ఉంటుంది, కానీ కొంతమంది తెలియదు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి వివరంగా. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ చింత చిగురు పప్పును మనం వేసవిలో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రైస్లోకి, చపాతీ, రోటీస్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.